హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఓకే, మనం సీతాయనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత గురించి స్వాధ్యాయం చేసుకుంటున్నాం కదా, బుక్ రీడింగ్. దానిలో భాగంగా ఈరోజు మనం డే 21కి వచ్చేసామండి. సో మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాము. ఓకేనా మాస్టర్స్? సో అందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసని నిటారుగా ఉంచండి. రెండు కళ్ళు క్లోజ్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. చక్కగా బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది కదా. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉంటూ మనలోనికి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్. ఎరుకతో ఉందాం.
ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. చక్కగా మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, ధ్యానంలో ఉండేవాళ్ళు ధ్యానంలోనే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓకేనా? మరి మనం సెక్షన్ స్టార్ట్ చేసుకుందామా మాస్టర్స్? ఓకే మాస్టర్స్, సో లంకలో రాముని వారు అందరూ ఎలా వచ్చారు, ఎలా యుద్ధం ముగించుకున్నారు అన్నీ తెలుసుకున్నాం కదా. లక్ష్మణుడు మూర్ఛపోవటము, సో అమ్మవారు చాలా బాధపడ్డము ఆ విషయంలో. ఈ విషయం తెలుసుకొని తర్వాత యమునితో తను అడ్డుకోవటము, తీసుకువెళ్ళనివ్వకుండా. సో ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి నీ జీవితకాలంలో నుంచి తనకి కొంచెం దారపోయమని చెప్పటము. సో దానికి ఒప్పుకోవటం వల్ల ఆ యముడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటము. అప్పుడు మళ్ళీ సీత ఇక్కడికి రావటము. సో ఆంజనేయ స్వామి ఆ సంజీవిని తీసుకురావటానికి వెళ్ళటం, తీసుకుని రావటము, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో మొత్తానికైతే లంక దహనం అనేది జరిగిపోతుంది. సో ఆ తర్వాత ఇంకా ఇప్పుడు అయోధ్యకు ఏ విధంగా తిరిగి వెళ్తారు. సో అయోధ్యకు తిరిగి రావటం అంటే 14 సంవత్సరాలు వనవాసాన్ని ముగించుకున్నారు. ఇప్పుడు తిరిగి అయోధ్యకు ఏ విధంగా ప్రయాణం అవుతారు దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా? మరి అయోధ్యకు తిరిగి రావటం. నేను మా అమ్మ నిశ్శబ్దంగా మా కుటీరానికి నడిచి వెళ్ళాం. మా ఇద్దరిలో ఎవరికి తినాలని అనిపించక ఆశ్రమం వారు అందించే సాయంత్రపు ఆహారాన్ని స్వీకరించలేదు. సోమా చెప్పిన కథ వల్ల ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయిన మా అమ్మ వెంటనే నిద్రపోయింది. కొన్ని గంటలు అటు ఇటు దొర్లి నేను బయటకు వచ్చి ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాను. పగలంతా నాలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. నక్షత్రాలు వాటికి జవాబులిస్తాయేమో అనుకున్నాను. నెలపొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల మధ్య చీకటిగానే ఉంది. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని పెలవమైనవి, కొన్ని గుంపులుగాను మరికొన్ని ఒంటరిగాను ఉన్నాయి. భూమి నుంచి ఎంతో దూరంగా ఉన్న ఆ నక్షత్రాలు మా మహారాణి గురించి తెలుసా? అవి ఆమె యాతనాలు, ఇబ్బందులు, ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయి. అవి ఆమెకు ఊతమివ్వటానికి వచ్చాయా, లేక మౌన పరిశీలకులుగా ఉన్నాయా? నేను ప్రేమించినట్లే అవి ఆమెను ప్రేమించాయా? నేను వాటిపై తదేకంగా చూస్తూ అవి ఎవరా అనుకున్నాను. నా మనస్సు సోమా చెప్పిన మహిళ ఋషుల వైపు మళ్ళింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బహుశా వారు కొన్ని నక్షత్రాలను, గ్రహాలను పరిశీలిస్తూ సుదూరముగా ఉన్న మన నిస్పృహను తగ్గిస్తున్నారేమో. వారు మన భూమి ఒకదాని గురించి కాక అనేక విషయాలు చూసుకోవాలి.
బహుశా మా మహారాణి వారితో ఉందేమో. విశ్వంలోని వేరే భాగంలో ఒక ముఖ్య విషయం గురించి పనిచేస్తోందేమో. అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరుతాయి? నాకు గుర్తున్నంత వరకు నా హృదయం ఎప్పుడూ మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉండేది. అయితే సోమాను కలిసిన తరువాత ఆ ప్రేమ మరింత ఉప్పొంగింది. నా హృదయంలో సోమాతో నిండిపోవాలని, ఆమె నుంచి నేర్చుకోవాలని, ఆమెకు సేవ చేయాలనే కోరిక దాగి ఉంది. అయితే దీనిని నేను ఆమెతో కానీ మా తల్లితో కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నా గమ్యం వివాహం. నేను దానికి అంగీకరించాను. సోమా చెప్పేది వినటం నా లోపల ఉన్న అడ్డును, దేనినో నేను గుర్తించలేని మూలం నుంచి వచ్చిన విరోధాన్ని, దేనినో అద్భుతంగా తొలగించింది. నా జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా ఆ మార్గం మహారాణి సీతకు దగ్గర చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉన్న కొలమానం అదే. నెమ్మదిగా కుటీరం బయటే ఆ మెత్తటి నేలపై నేను తలవాల్చి నిద్రపోయాను. ఉదయం సూర్యకిరణాలు మీద పడినా లేవలేదు. మా అమ్మ అనసూయ అని మెల్లగా పిలిచింది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచి నా పక్కన ఆమె కూర్చొని ఉండటం చూశాను. రేపు మనం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి. ఇంతవరకు నీ గురించి సోమాతో మాట్లాడే అవకాశం రాలేదు. అది అవసరం లేదమ్మా. తండ్రి గారు నాకు ఏది మంచిది అని చెబితే అది చేస్తాను అని గబగబా చెప్పాను. ఆమె నవ్వుతూ, నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది సోమా. మాయ ఇప్పటికి పనిచేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఆమె కథను పూర్తి చేయనివ్వాలి. ఆశ్రమంలో కొంచెం ఆహారం తీసుకొని మేము సోమా కుటీరం వైపు వెళ్ళాము. ఆమె నిన్న సాయంత్రం మేము వచ్చేటప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. మా అమ్మ ఆమెతో మేము రేపు వెళ్ళాలి అని చెప్పింది. ఆమె తల ఊపింది. నేను నీకు ఇంకా ఏం చెయ్యగలను? నా వైపు తిరిగి ఆమె అడిగింది. రాత్రి నాలో ఉన్న ప్రశ్నలన్నీ మాయమై నేను జంకుతూ మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది? నగరానికి దూరముగా ఈ ప్రాంతంలో ఉండటానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా? సోమా నవ్వుతూ బదులిచ్చింది. అది చాలా పెద్ద కథే కాక క్లిష్టమైనది కూడా. ప్రపంచంలో మాత పాత్ర ఏమిటి అన్నది తెలియచేయటం చాలా కష్టం. ఆమె చేసిన దానిలో చాలా భాగం దాయబడింది ఈనాటికి కూడా. కానీ నేను మొదలు పెడతాను. సోమా చాలాసేపు మౌనంగా ఉంది. తరువాత కళ్ళు మూసుకొని వెనుకకు ముందుకు ఊగుతూ నిదానంగా ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ ఉంది. నేను సోమా పక్కన కూర్చుని కళ్ళు మూసుకొని ఆమె చెబుతున్న విషయాల దృశ్యాలను మనోనేత్రంతో చూస్తూ వినసాగాను.
శ్రీరాముడు మాత లంకను వదిలిన తరువాత వారు ముందుగా మహాదేవునికి పూజ చెయ్యటానికై సైనికులు లంకకు వారధి నిర్మించిన చోట, శ్రీరాముడు మహాదేవుని పూజించిన చోట ఆగారు. తరువాత వారు పంచవటికి వెళ్ళి చంద్రిక యోగిని దర్శించారు. మాత ఆమె వద్దకు వెళ్ళి వస్తానని మాట ఇచ్చిన అపహరణకు గురి అవ్వటం వల్ల వెళ్ళలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ మాటను నిలుపుకుంది. చంద్రిక తాను మొదట చూసినప్పటి కంటే ఉన్నత స్థితిలో ధ్యానంలో స్థిరముగా ఉండటం చూసి మాత సంతోషించింది. ఆమె ఇప్పటికీ ఒక మునిలా అదే పాడుబడిన కుటీరములో సమయం అంతా పూజలు ధ్యానాలతో గడుపుతూ ఉంది. మాత ఆమెకు కొన్ని సంవత్సరాలలో నా వద్దకు ఒక కొడుకు వస్తాడు అని చెప్పింది. అది చాలా సంభవం అది ఎలా సంభవం మాత? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అరణ్యంలో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతుండటాన్ని నువ్వు గమనిస్తావు. నిన్ను వద్దు అనుకున్న అతనే ఇప్పుడు తన తల్లితో త్రోసిపుచ్చబడతాడు. అతనిని తీసుకుని కొడుకులాగా పెంచు. అతను నీ శిష్యుడుగా మారి నీ నుంచి నేర్చుకుని నీతో బంధం పెంచుకుంటాడు. నీ హృదయంలో సంపూర్ణం కావలసిన ప్రేమ ఎంతో ఉంది. అది అతని వైపు ప్రసరించని. కేవలం నీ ప్రేమ మాత్రమే అతని గత చర్యలను తుడిచిపెట్టగలదు. ఈ మాటలు వింటున్న చంద్రిక కన్నీరు కార్చింది. నేను అతనిని మళ్ళీ చూస్తానా? ఆమె మృదువుగా అడిగింది. మాత తల ఊపి, ఇప్పుడు మాత్రమే అతను నీతో చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతనిని దారి మళ్ళకుండా చూడు. శ్రీరాముడు నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడు. వాళ్ళు మాటలు ఆపగానే శ్రీరాముడు, చంద్రిక సీత లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి మూలంగా ఉన్నాయి. దానికి నేనిప్పటికీ కృతజ్ఞుడిని అన్నాడు. ప్రభు, ఆమె మర్యాదగా అడ్డుకోబోయింది. కానీ శ్రీరాముడు మాత ఆమె వైపు చూస్తూ నవ్వారు. మాత ఆమెతో గుసగుసగా, నీ భర్త నీ కుమారుని రూపంలో తిరిగి రావటం అనేది రాముని ఆశీర్వాదమే. నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు బయటకు తీసి అంత్యక్రియలు చేసింది ఆయనే. మళ్ళీ అతనిని నీ వద్దకు పంపిస్తున్నది ఆయనే. నీ కుమారుణ్ణి అతను ఎంతటి యోగియో ఆ విధంగా పెంచు అన్నాడు రాముడు. నీ కుమారుని అతను ఎంతటి యోగియో ఆ విధంగా పెంచు అన్నాడు రాముడు. ఆమెను ఆశీర్వదించి వారు సెలవు తీసుకున్నారు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగింది. సీతారాములను మళ్ళీ చూడటంతో నేను పొందిన ఆనందాన్ని వివరించటానికి మాటలు లేవు. అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల, తపస్సు వల్ల ఆమె పొందిన అలసటను కూడా నేను చూశాను. ఆమె అంతకు ముందులాగానే అపురూప సౌందర్యంతో ఏ మాత్రము మారకుండా
మరింత పరిణతి చెందిన సౌందర్యముతో ఉన్నప్పటికీ ఆమె జీవశక్తి బలహీనపడింది. వేరెవ్వరూ దానిని గుర్తించకపోయినా నేను గుర్తించగలిగాను. నా సంతోషములో ఆ విషాదము కూడా కలిసి ఉంది. ఆమె త్యాగానికి అది మూల్యం. శ్రీరాముని విషయములో కూడా అదే సత్యమై ఉండవచ్చు. కానీ నేను ఆయనకు సన్నిహితముగా లేను కనుక అది నేను చెప్పలేను. మాత నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆమె నడకలో, అడుగులలో, మాట్లాడే విధానములో నేను అది గమనించాను. అందరూ గుర్తించిన ఒక విషయం ఏమిటంటే 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలిన ఆ యువ దంపతులు ఇప్పుడు పరిణతి చెందిన, విజయం సాధించిన జంట. పరస్పరం మరింత గాఢ బంధం పెనవేసుకున్నవారు. ఒకరికొకరు తమ ప్రేమ సంపూర్ణ అంకితత్వాలతో, సంసిద్ధతతో ఉన్నవారు. నేను మాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమి ప్రశ్నించలేను. ఆమె మిథిల నుంచి తమతో వచ్చి ఆమె తిరిగి వచ్చేలోపు మరణించిన ఇతర పరిచారకుల గురించి, మహారాణుల గురించి, మిగిలిన వారి గురించి నొక్కి నొక్కి అడిగింది. ఆమె రాగానే మొట్టమొదట తన సోదరి ఊర్మిళ వారి సుదీర్ఘ ప్రయాణ కాలములో గాఢ ధ్యానాలు చేసిన ఊర్మిళ గురించి అడిగింది. వారిద్దరూ ఆనందముగా తిరిగి కలిశారు. ప్రతి ఒక్కరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు. రాజుగా శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది. రాణి మాత తిరిగి తన మందిర జీవితములో స్థిరపడింది. ఈ 14 సంవత్సరాలలో అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయి. నగరం విస్తరించింది, వాణిజ్యం పెంపొందింది, నూతన రాజ్యాలు ఆక్రమించుకోబడ్డాయి. అనేక మంది విదేశ వర్తకులు, సందర్శకులు అయోధ్య వీధులు, వాణిజ్య కేంద్రాలలో వెల్లువెత్తి ఆ వీధులు గతములో ఉన్న సురక్షితను కోల్పోయాయి. స్త్రీలు ఆ వీధులలో ఒంటరిగా నడవటం ప్రమాదకరముగా మారింది. మేమందరము ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ మందిరానికే పరిమితం అయ్యాము. ఈ వాస్తవం అంగీకరించటం మాతకు ఎంతో ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు అది సంకటంగా మారింది. ఒకానొక రోజు మాత శ్రీరాముడు రథంలో వెళ్తుండగా వారు వాణిజ్య ప్రాంతానికి చేరుగా హఠాత్తుగా రథ చోదకుణ్ణి ఆపమని మాత అడిగింది. ఆమె గబగబా రథం దిగి ఔషధ మొక్కలను అమ్ముతున్న దుకాణము వైపు వెళ్ళింది. అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడు. నీకు అవసరమైనది ఇక్కడ లభించదు, నాతో రా, ఆమె గబగబా అంది. ఆ మనిషి ఆమెను గుర్తుపట్టి తన కోసము ఆమె ఆగటముతో ఆశ్చర్యపోయి ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయాడు. కానీ ఆమె మళ్ళీ చెప్పటముతో ఆమెతో నది ఒడ్డుగా నడిచాడు. రథం వెనుక వస్తున్న పరిచారకులు ఆమెతో వెళ్ళారు. నది వద్దకు చేరిన తరువాత ఆమె అవతలి వైపుకు చూపిస్తూ మీ అమ్మ అనారోగ్యాన్ని తగ్గించటానికి అవసరమైన మొక్క అక్కడ ఉంటుంది. ఆ తరువాత ఆమె మొక్కను వివరంగా వర్ణించి అతనికి ఔషధం తయారు చేసే విధానం చెప్పింది. ఆమెకు
ఆమెకు తగ్గిన తరువాత నన్ను చూడటానికి రమ్మను నవ్వుతూ మాత చెప్పింది. పరిచారకులు వస్తుండటం చూసి ఆమె గబగబా అతను కృతజ్ఞతలు తెలుపక ముందే వెనుకకు తిరిగింది. శ్రీరాముడు రథం దిగి ప్రశాంతంగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ పక్కన ఉన్న పరిచారకులు ఆమెకు ఏదో అయి ఉంటుందని భయపడ్డారు. ఆయన వారి ఆలోచనను సర్ది చెబుతూ, లంకలోని రాక్షసులందరూ కలిసిన ఆమెకు ఏ హాని చేయలేకపోయారు. అయోధ్య ప్రజల గురించి కానీ విదేశీయుల గురించి కానీ భయపడవద్దు అని వారికి హామీ ఇచ్చాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకి రాజ్య మందిరం వరకు వెళ్ళింది. ముఖ్య సైన్యాధికారి రాముని వద్దకు వచ్చి మాత కదలికలను అదుపు చెయ్యమని ప్రార్థించాడు. కొన్ని వారాల తరువాత నేను మందిరపు బాహ్య ద్వారం వద్ద ఉండగా ఒకానొక స్త్రీ తిప్పి పంపబడటాన్ని చూశాను. ఆమెను నేను వెంటనే గుర్తించాను. మాత అరణ్యంలో ఉండగా ప్రతిరోజు నది ఒడ్డుకు వెళ్ళి ప్రార్థించిన స్త్రీ ఆమె. ఆ స్త్రీకి ఏం కావాలి? నేను సైనికుణ్ణి అడిగాను. మహారాణిని కలవాలని అర్థిస్తూ ఆమె రావటం ఇది రెండవసారి. ఆమెకు నేను మహారాజుని రాణిని ఎవరైనా కలవగల సాధారణ ప్రేక్షకులలోకి వెళ్ళమని చెప్పాను. కానీ ఆమె ఇది వ్యక్తిగత విషయం అని చెప్పి నిరాకరించింది. ఆ సాయంత్రం నేను మాతతో జరిగింది చెప్పాను. మాత ఆలోచనల్లో పడింది. ఆమె కుమారుడు ఆమె కొరకు ఔషధము కోసము వెతుకుతూ ఉండటం, అతనిని నేను వాణిజ్య కూడలిలో చూశాను. అతనికి సరి అయిన ఔషధం చూపించి ఆమె కోలుకున్న తరువాత నా వద్దకు పంపమని చెప్పాను. ఆమెను తిప్పి పంపటం నాకెంతో విచారం కలిగిస్తోంది. ఆ క్షణంలో శ్రీరాముడు వచ్చాడు. మాత ముఖంలోకి కళ్ళల్లో దృక్కున చూసి, సీత, నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యి అనగా మాత తల ఊపింది. ఆమె నాతో సూర్యోదయానికి ముందే పూల సజ్జతోనూ గంధముతోనూ నదీ మాత పూజకు సిద్ధము చేస్తున్నట్లుగా తీసుకురమ్మన్నది. సోమ, నాకు నీ దుస్తులు తీసుకురా. ఆ మరుసటి ఉదయం నేను మాత గదికి వెళ్ళి ఆమెకు నా దుస్తులు ధరించటములో సహాయం చేశాను. మేమిద్దరం మందిరము నుంచి మెల్లగా జారుకోవటానికి సిద్ధమయ్యాము. కాపలా వారిలో ఒకరు అనగా నేను మహారాణి నది వద్దకు వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చెయ్యమన్నారు అని చెప్పాను. అతను సరే అని మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. ముందు మేము నది వద్దకు వెళ్ళి ప్రార్థించాం. తన ప్రియతమ సరయూ దేవిని మళ్ళీ కలుసుకోవటం మాతకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే సూర్యోదయం అవుతుండటంతో మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం. మాత ఆ స్త్రీ ఇంటిని కనుక్కోవాలనుకుంటోంది. సూర్యోదయం కాగానే మేము అక్కడికి చేరాం. ఆమె కుమారుడు తలుపు తీసి మహారాణి పరిచారిక దుస్తులలో వాకిట్లో నిలబడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె పాదాలపై పడి, మహారాణి, నేను ఇంతకు ముందు మీకు కృతజ్ఞతలు తెలుపలేకపోయాను. నా కుటుంబం కోసం మీరు చేసినది. మా అమ్మ తీవ్ర అనారోగ్యముతో ఉండగా మరి మీరు మళ్ళీ ఆమెకు జీవితాన్నిచ్చారు. అది నేను కాదు, ఆ ఔషధం. మాత నవ్వుతూ బదులిచ్చింది. సరయూ నది పక్కన అద్భుతమైన ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటి గురించి మన వైద్యులకు ఏమీ తెలియదు. ఆమె కోలుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మీ తల్లిని కలుసుకోవచ్చా? దయచేసి లోపలికి రండి, అతను గబగబా అన్నాడు. గదిలో ఒక మూల ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె శరీరము అనారోగ్యము నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆమె మాతను కలుసుకోవటానికి నెమ్మదిగా లేచింది. లేవద్దు,
కూర్చోండి, మాత మృదువుగా అంది. తన చేతిని ఆమె భుజంపై వేసి, మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాపలా వాళ్ళు చేసిన దానికి మిమ్మల్ని క్షమాపణ కోరుదామని వచ్చాను. నేను మిమ్మల్ని రమ్మన్నాను, కానీ వాళ్ళు మిమ్మల్ని వెనుక్కు పంపించారు. మీ పేరేమిటి? అకిత అంది పెలవమైన స్వరముతో. అకిత మాత మళ్ళీ పలికింది. అలా పలికేటప్పుడు తాను దేనినో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంతసేపు ఆ ఉద్వేగాన్ని నిలువరించలేక మాట్లాడలేకపోయింది. చివరకు అకిత, లంకలో సుదూర ప్రాంతము నుంచి నేను నా కోసము మీ జపాలు ప్రార్థనలు విన్నాను. మీరు పవిత్ర సరయూ నది ఒడ్డున ఇంకా అనేక మంది అయోధ్య స్త్రీలతో పాటు సూర్యోదయానికి ముందు మిగిలిన అయోధ్య అంతా ఇంకా నిద్రలో ఉండగానే ఎండనక వాననక చలి అనక చీకటనక నా కోసము ప్రార్థనలు చెయ్యటం నేను చూశాను. మీరే నా రక్ష. మీ ప్రార్థనలు నా చుట్టూ ఒక కవచాన్ని సృష్టించాయి. నా వైపు ఏ చెడు రాకుండా నిరోధించాయి. నేను మీకెప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. మహారాణి మాత మాటలకు కదిలిపోయి ఆమె కన్నీళ్లతో బదులిచ్చింది. నేనేమీ కాదు, ఎవ్వరినీ కాను, నా విధి నిర్వర్తిస్తున్నానంతే. నేను మీ సేవకురాలిని. నాకున్న ఒకే ఒక్క కోరిక మీ క్షేమమే. మనమందరము సేవకులమే. ఇక్కడ ఒకరినొకరికి భిన్న విధాలుగా సేవించుకుంటున్నాం అంతే, నవ్వుతూ అంది మాత. అప్పటి వరకు మౌనముగా ఉంటున్న అకిత కుమారుడు మాతను ఆహారము కానీ నీరు కానీ అందించనా అడిగాడు. మాత తల పంకించి, నేను లేనని వారు తెలుసుకునే లోపు నేను మందిరం చేరాలి. చూడు, కాపలా వారి నుంచి రక్షించుకోవటానికి ఏ దుస్తులు ధరించాను అని నవ్వింది. మళ్ళీ అకిత వైపు తిరిగి నెమ్మదిగా, మీరు మళ్ళీ బలం పుంజుకోవాలి. మీకో మనవడు వస్తాడు. వాడికి మీరెంతో చెయ్యాలి. అతను మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ హృదయంలో ప్రేమను తరువాతి వారికి అందిస్తాడు. మాత ఆమె చేతులను తన చేతులలోకి తీసుకుని నిమిరి వెళ్ళటానికి లేచింది. ఆమె తలుపు దగ్గరగా వస్తుండగా మాత హఠాత్తుగా వెనుతిరిగింది. ఆమె మిథిలా నుంచి వచ్చేటప్పుడు తన తల్లి సునయన ఇచ్చిన వెండి కంఠాభరణాన్ని, తన వనవాసములో నిరంతరం ధరించిన దానిని తీసి నెమ్మదిగా అకిత చేతిలో ఉంచింది. మీరు దీనిని ధరించాలి. నేను మిథిల నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇది నాకు ఇచ్చింది. దీనిని ఇవ్వటానికి మీకంటే మించిన వారెవ్వరూ లేరు అంది. మాత ఎంతో ప్రేమ స్పదతో ధరించటాన్ని తెలుసుకోవటం నాకెంతో ఆనందముగా ఉంటుంది మహారాణి. ఇదెంతో ఔదార్యం. అకిత తల దించుకొని అది తీసుకోవటానికి సందేహిస్తూ అంది. కానీ మాత బలవంతంగా అది ఆమె చేతిలో పెట్టింది. అకితాకు అది అందజేసినప్పుడు మాత లోపల ఏదో సంభవించింది. నాకు అది తెలియలేదు, కానీ వారి ఇంటి నుంచి వచ్చేటప్పటికి ఆమె మనస్సు వికలమైందని గ్రహించాను. పూర్తిగా తెల్లవారిపోయింది. వెలుగులో మేం మందిరం వైపు గబగబా నడిచాం. వీధులలో జనసంచారము అప్పటికే ముమ్మారముగా ఉంది. ఒకానొక చోట గుంపులు
గుంపులు ఎక్కువగా ఉండటముతో వారిలో చొరబడలేక మాత ఆగిపోయింది. కొంచెం విశ్రాంతి తీసుకుని వెళదాం అంది. కాసేపు ఆగి నెమ్మదిగా తల ఊపటంతో బయలుదేరిపోయాము. సరిగ్గా అదే సమయంలో భారీ బరువును మోస్తున్న వ్యక్తి ఆమె వైపు మళ్ళటంతో ఆమె నేల మీద పడిపోయింది. ఆమె మేలి ముసుగు ముఖాన్ని చాలా వరకు కప్పి ఉంచటంతో అతను ఆమె ఎవరో చూడలేకపోయాడు. పసివాళ్ళు దారికి దూరముగా ఉండాలి అని అరచి ఆమెపై చెయ్యెత్తబోయాడు. నేను నా బలాన్నంతా ఉపయోగించి అతనిని అవతలికి తోశాను. నేను మాతను పైకి లేపుతుండగా క్షణమాత్రము ఆమె ముసుగు తొలగింది. చుట్టూ కొంతమంది చేరారు. వారిలో ఒకరు మహారాణిని గుర్తుపట్టినట్లు అనిపించారు. ఆమె వెంటనే ముఖము కప్పుకుంది. నేను మహారాణి సేవకులకు దారి ఇవ్వండి అని అరిచాను. మేము గబగబా మందిరానికి వెళ్ళాము. మాత గదిలోకి వెళ్ళాక ఆమె స్నానం చేయటానికి దుస్తులు మార్చుకోవటానికి సహకరించాను. తరువాత ఆమెను కొట్టటానికి ప్రయత్నించిన అయోధ్యవాసిపై ఆగ్రహం వ్యక్తపరిచాను. మిమ్మల్ని క్రింద పడేసి క్షమాపణ కూడా అడగలేదు మాత అన్నాను విచారంగా. అయోధ్య పౌరుడు ఒక స్త్రీని తన్నటానికి కూడా ఆలోచించడు. దానిలో ఆగ్రహించుకోవలసింది ఏముంది? అక్కడ ఉన్నది ఎవరో అన్న ప్రశ్నే లేదు. అందరి సంగతి సరే, కానీ మీపైన చెయ్యి ఎత్తటం నేను విచారంగా అన్నాను. అక్కడ ఉన్నది నేను అన్నది విషయమే కాదు సోమా. నేను కాక వేరే ఎవరైనా ఉన్నప్పటికీ అదే జరిగేది. అది వేరెవరికైనా జరిగే బదులు ఆ దెబ్బ నేనే పడేదాన్ని. ఈవేళ మనం అయోధ్యలోని ఔన్నత్యాన్ని నిమ్నతను రెండూ చూశాము. తన గురించి అన్నీ మరచి సేవకు మాత్రమే పరిమితమైన స్త్రీని, తాను ఎవరిపైనా కాలు వేస్తున్నాడో పట్టించుకోకుండా అందరి ముందు అతిశయంతో ఉండాలనే పురుషుడిని. మనం అకితాను మాత్రం జ్ఞాపకం ఉంచుకుని ఆమెను అయోధ్య యొక్క భవిష్యత్తుగా ఆశపెడదాం. మాత అకితాకు అంత విలువైన ఆహారాన్ని ఇచ్చారు. ఎందుకు? నేను సాహసించి అడిగాను. ఆమె చేసిందంతా నాకు తెలుసు. కానీ ఆ హారం దానికి చాలా పెద్ద కథ ఉంది సోమ. ఒకానొక పూర్వజన్మలో ఆమె మిథిలలోని ఒక పేరు ఉన్న కుటుంబములో పవిత్ర శ్రీమూర్తి. ఆమె భర్త దుష్ప్రవర్తనతో ఒక ఋషి శాపానికి గురి అయ్యాడు. వారు తమకున్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె భర్త మిగిలిన వారు శాపం వలన మరణించారు. ఆమె జీవించి ఉన్న తన ఒకే ఒక్క కొడుకును పెంచవలసి వచ్చింది. జనకుని కుటుంబం ఆమె పట్ల గాఢ సానుభూతితో ఆమెను కుమారుని పరిచారకులుగా తీసుకున్నారు. ఆమె గాఢ కృతజ్ఞతతో భవిష్యత్తు జన్మలో కూడా తన జీవితాన్ని మీ కుటుంబానికే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. పరివార కృత్యాలలో సేవ చేస్తూ చిన్న వయస్సులోనే మరణించింది. మళ్ళీ మిథిలలోనే జన్మించి పరివార కృత్యాలతోనే సేవించి ఆ తరువాత అయోధ్యలో పుట్టింది. కానీ మా కుటుంబం పట్ల ఆమెకు ఉన్న భక్తి అలాగే ఉంది. ఆమెకు అవేమీ జ్ఞాపకం లేవు. అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ ఇన్ని జన్మలలోనూ ఇన్ని సంవత్సరాలలోనూ ఆమెతోనే ఉంది. ఎక్కడో ఆమె హృదయపు లోతులలో ఆమెకు నేను ఆ కుటుంబపు వారసురాలునని తెలుసు. అదే ఆమెను నది వద్దకు వెళ్ళి నా కోసం ప్రార్థించేటట్లు చేసింది. అది జరిగి ఎంతో కాలమైనా ఆమె అంకితత్వం కోల్పోలేదు. ప్రేమ యొక్క శక్తి అది సోమ. అది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రసరిస్తుంది. ఆమె చెప్పినది విని నేను నిర్ఘాంతపోయాను. ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాలా?
అపనమ్మకముగా అడిగాను. మాత తల ఊపి బదులిచ్చింది, అవును, ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత. ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె ఏ పొరపాటు చెయ్యకపోయినా ఇన్ని సంవత్సరాలు జన్మల తరువాత కూడా కోల్పోని అంకితత్వాన్ని చూసి నేను కదిలిపోయాను. అందుకే ఆమెకు నేను నా విలువైన హారం ఇచ్చాను. ప్రేమ ఒకవైపే ప్రవహించే వాగు వంటిది కాదు. అది వికసించాలంటే రెండు వైపులా ప్రవహించాలి. జనకుని కుటుంబము పట్ల ఆమె చూపిన ప్రేమ, దానిని మేము ఆమెకు తిరిగి ఇవ్వటం, ఆమె వారసురాలు నది వద్ద ప్రార్థించటం, ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వటం, ఈ ప్రేమ చక్రం మమ్మల్ని నిలిపి ఉంచింది. విశ్వం ఈ విధంగా పనిచేస్తుంది. శ్రీరాముడు మాత వద్దకు సాధారణ ప్రజానీకముతో సమావేశానికి ఆమెను తీసుకువెళ్ళటం కోసం వచ్చేసరికి నేను ఇంకా సమాచారాన్ని విశ్లేషించుకుంటూనే ఉన్నాను. ఆ సమావేశంలో ప్రేక్షకులలో ఒకరు ప్రజలలో ఒక వార్త ప్రచారంలో ఉంది. అది ఈ ఉదయం మహారాణి పరిచారకుల దుస్తులలో వీధులలో కనిపించింది అని అన్నారు. మహారాణి పరిచారకుల దుస్తులలోన అదెలా సాధ్యం? ఆరా తీశాడు రాముడు చిన్నగా నవ్వుతూ. ఆ మనిషి భుజాలు ఎగురవేసి, అది కేవలం పుకారు మహారాజా, దానిని మీరు పక్కన పెట్టండి. అటువంటి విషయాలు ప్రచారం కావటం సరి అయిన విషయం కాదు. స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించటం సరి అయినది కాదు, రాముడు బదిలిచ్చాడు. వర్తకులలో ఒకరు ఆ గృహకృత్యాలలోని స్త్రీని క్రింద పడవేసి కనీసము లేపటంలో సహాయము చెయ్యలేదని నేను విన్నాను. ఇది చూసిన మన పౌరులెవ్వరైనా ఆమెకు సహాయం చెయ్యటానికి వచ్చారా? స్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తించటం సరి అయినది కాదు. మహారాణి చర్యలను ప్రశ్నించటం కోసం సరి అయినది కాదు అని చల్లగా చెప్పాడు. ఇది జరిగేటప్పుడు మాత ఏం మాట్లాడకుండా ఆ సమూహం వైపు నవ్వుతూ చూసింది. కొన్ని నెలలు గడిచాయి. ఇది జరిగిన తరువాత మాత మందిరము దాటి ఎక్కువగా బయటకు రాలేదు. ఆమె బందీగా ఉన్నట్లు భావిస్తోందని నాకు తెలుసు. కానీ ఆమె ఎన్నడూ ఆ మాట బయటకు చెప్పలేదు. ఆమెకు ఉన్న ఒకే ఒక్క కోరిక శ్రీరాముని ప్రోత్సహించటమే. ఆ రోజులలో నేను మాతతో ఎక్కువ గడపలేదు. ఉదయము సాయంత్రం సహాయం చెయ్యటానికి వెళ్ళేదాన్ని. ఆమె ఎక్కువ సమయం రామునితోనే ఉండేది. అరణ్యంలో వారి మధ్య చివురించిన ప్రేమ ఇప్పుడు అందరికీ తేట తెల్లమయ్యింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారా, పరివార కృత్యాల వారి మధ్య ఉన్నారా అన్నది పట్టించుకోకుండా పరస్పరం వారి మధ్య ఉన్న గాఢ ప్రేమ మెచ్చుకోలులు అందరికీ స్పష్టమయ్యాయి. వారి ఉల్లాసం ఒకరికొకరికి అంటుకుంటూ మందిరం అంతా ఆనందగీతం పాడుకుంటున్నట్లు ఉండేది. మాత తల్లి కాబోతుందన్న వార్త వ్యాపించటముతో మరింత ఉల్లాసం పొంగి పొరలింది. మందిరములోను నగరములోను ప్రతి ముఖము నవ్వుతో వెలిగింది. 14 సంవత్సరాల విషాదం వెనుకబడింది. వారందరిలో నూతన ఉత్సాహము, శక్తి, ఉల్లాసాలు పొంగి పొర్లాయి. తమ వారసుడు రాబోతున్న ఆనందములో అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? అయితే అది ఎంతో కాలం నిలువలేదు. మాతకు ఒక రాత్రి వచ్చిన కలలో అదంతా అంతమయ్యింది. సోమ ఇక్కడ తన కథను ఆపింది. కళ్ళు తెరచి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మా వైపు చూసింది. మేము మొదలు పెట్టినప్పుడు నేను, మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. ఇప్పటికీ మరికొంతమంది చేరారు. సోమ మా అందరి వైపు తల ఊపి నా వైపు చూసి, బిడ్డ, నువ్వు ఏదైనా ప్రశ్నించు అంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆమె మళ్ళీ రెట్టించింది. సోమ,
అకిత మీనాక్షి యొక్క పూర్వీకురాలు అని చెప్పావు. నేను ఆగాను. సోమ తల ఊపి నిజమే, మాత అదే చెప్పింది. మరి మీనాక్షి ఎవరు? నేను కుతూహలంగా అడిగాను. సోమ నవ్వింది. నా వైపే తదేకంగా చూస్తూ, అది అంత ముఖ్యమైనది కాదు. ఆమె కూడా మిథిలా నుంచి వచ్చింది. ఆమె కూడా మాతను గాఢంగా ప్రేమించింది. నీకు అంతవరకు తెలిస్తే చాలు. హఠాత్తుగా మా అమ్మ చాలా అలసిపోయినట్లు కనిపించింది. సోమ, మేము ఇక నిన్ను విశ్రాంతి తీసుకోవటానికి వదలాలి అనుకుంటున్నాను. ఈవేళ ఎండ చాలా తీవ్రంగా ఉంది. నాకు కూడా విశ్రాంతి కావాలి. త్వరలో వర్షాలు వస్తాయని ఆశిద్దాం. మేం మళ్ళీ వస్తాం. సోమ సరేనంది. ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా మేము కుటీరం చేరి వెంటనే నిద్రించాం. ఇది ఈరోజు సెక్షన్ కంప్లీట్ అండి. మరి రేపు ఆశ్రమంలో సమావేశం ఇంకా ఏ విధంగా జరిగింది అన్నది రేపు సెక్షన్ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ మనం ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా కూడా సంపూర్ణంగా మనలో నింపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవ్వండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులు విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.